హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను తలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళాం కదా! అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాము ఇది. ఎల్లమ్మ చేసిన రోజైతే దీళ్ళని కాల్చి ముక్కలు కొట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం వాష్ చేసి పెట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పెద్ద గిన్నె తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడు మన బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది చెట్టుది, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టుది ఇది. నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాము. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మా చిన్నత్త కలిసి చేస్తున్నాను కర్రీ. ఇలాగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము పసుపుని యాడ్ చేసుకుందాము. నేనైతే టూ టైమ్స్ 3 టైమ్స్ ఏమో చేసింటాను ఈ కర్రీ. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. కల్లుప్పు యాడ్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఈ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి. నేనైతే పెళ్ళి కాకముందుకి ఇవన్నీ చేయలేదు. పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటోస్ని మగ్గనివ్వాలి. చూడండి, టమాటోస్ మగ్గిపోయాయి కదా. ఒకసారి అంతా కలుపుకొని, కింద అడుగు అంటుతూ ఉంటుంది ఎందుకంటే పెద్ద బాండి పెట్టాము కదా, అందుకే మంట కూడా పెద్దగా పెట్టాము. కింద అడుగు అంటుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. నాన్ వెజ్లోకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. మూత పెట్టేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను చూడండి, కొంచెం అడుగు అంటుతుంది కదా. సిమ్లో పెట్టేసుకొని ఒకసారి కలుపుకొని కిందికి దించేస్తాను, ఎందుకంటే పైన వేయడానికి రాదు కదా. ఇప్పుడు ముందే మనము కడిగి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో నుంచి మొత్తం తీసి ఇందులో వేసేసుకోవాలి. మీకు రాదు తీయడానికి, స్మెల్ వస్తుంటుంది కదా అని మా చిన్నత్త చేస్తుంది ఇక్కడ. నేను కడిగి ఇచ్చి మీకు వేసిపోతాను, మీరు చేసుకోండి అని చెప్తుంది. ఇక్కడ వేస్తుంది చూడండి. మొత్తం పసుపు, సాల్ట్ 2 యాడ్ చేసేసి ఇలా వాష్ చేసుకొని వేసుకుంటే స్మెల్ ఏం ఉండదు. ఎందుకంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టింటారు కదా, కొంచెం స్మెల్ ఉంటుంది. అది పోవడానికి అలా సాల్ట్, పసుపు యాడ్ చేసేసి వాష్ చేసేసి వేసుకున్నాం అనుకో, స్మెల్ ఏం ఉండదు. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటూ కలుపుతూ ఉన్నాను చూడండి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి సరిగ్గా కలపడానికి రావట్లేదు. నేను కూడా చిన్న చిన్నగా చేస్తాను కదా, కొంచెం కొంచెం క్వాంటిటీ చేస్తాను కాబట్టి ఇంత పెద్ద దాంట్లో చేయడానికి నాకు కూడా కొంచెం కలపడానికి రావట్లేదు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, చూసుకొని ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. లైట్గా పైకి ఆయిల్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, నీకు కలపడానికి రావట్లేదని చెప్పేసి మా చిన్నత్త వచ్చి మళ్ళీ కలుపుతుందనమాట. కొంచెం లైట్గా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి. ఇందులో ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే తలకాయ కూరకి ముక్కలు మొత్తం బాగా బోన్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువగానే పడుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీట్ మసాలా ఉంటుంది కదా, మేము ముందుగానే మా అమ్మ వాళ్ళు దేవుణ్ణి చేసామని చెప్పాను కదా, దానికి వచ్చిన మసాలాలన్నీ దీనికి వాడేస్తున్నాము.
ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము. మసాలాలన్నీ వేసిన తర్వాత కుక్కర్లో కూడా చేస్తారు దీన్ని, కాకపోతే కుక్కర్లో కన్నా ఇలాగ ఉడికిస్తూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అంటారు కదా. ఇప్పుడు మూత తీసి చూద్దామా. వాటర్ మొత్తం ఇంకిపోయాయి చూడండి, లైట్గా ఉంది గ్రేవీ. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి మనము జీడిపప్పు పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసాను. ఇది ఆప్షనల్ అండి, నేను ముందుగానే ఉన్నాయని చెప్పాను కదా మసాలాలు, అవి ఉంటే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ముక్క పట్టుకొని చూపిస్తున్నాను కదా, ఇలా అంటే తునుగుతుంది కదా, సరిపోతుంది. కొంచెం హీట్ ఉంటుంది కదా తినేలోపు, దానికి ఇప్పుడు సరిపోతుంది అన్నమాట. హీట్ మగ్గిపోతుంది. చూడండి మొత్తం ఇలాగా గ్రేవీగా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.